మహిళా సాధికారత కోసం చాలామంది పనిచేస్తూ ఉంటారు. సో దాంట్లో సక్సెస్ అవుతున్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ మందే అని చెప్పుకోవచ్చు. అంటే మహిళలు ఎట్లాంటి అంటే ఇంటికే పరిమితం కాకుండా వాళ్ళు స్వశక్తితో నిలబడాలి. సో వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ కూడా బయటకు తీసుకురావాలి. వాళ్ళ ప్రొడక్ట్ను అంటే వాళ్ళకు ఆలోచనలను కూడా ప్రపంచంతో పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ఏదైతే సీత యాప్ను కూడా క్రియేట్ చేయడం జరిగింది స్వాతి నీలభట్ల గారు. అదేవిధంగా షీ జాబ్స్ అనే ఒక పోర్టల్ కూడా తీసుకొచ్చారు. దాంట్లో దాదాపుగా ఒక 1,00,000 మంది వరకు ఇప్పటివరకు అప్లికేషన్ చేసి ఉన్నారు. 1,000కి పైగా కూడా ఉద్యోగాలు మంచి మంచి కంపెనీలో ఉద్యోగాలు కూడా ఇప్పించి ఉన్నారు. సో పూర్తిగా కూడా ఒక మహిళా లోకానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని అయితే స్వాతి నీలభట్ల గారు చేస్తున్నటువంటి పరిస్థితి. వారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ 2 యాప్స్కి సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటి, అసలు ఏ విధంగా ఇవి ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, సో జీవితంలో తను పడ్డటువంటి కష్టాలు, ఆ కష్టాల నుంచి నేర్చుకున్నటువంటి పాఠాలు ఇవన్నీ ఏంటి అనేది మనం వారిని అడిగే తెలుసుకుందాం. నమస్తే స్వాతి గారు. నమస్తే అండి. షీ జాబ్స్ ఒకటి యాప్, అదేవిధంగా ఈ సీత యాప్, దీనికి సంబంధించి నేను ఎందుకంటే మా ఇంట్లో కూడా విన్నాను. నేను ఈ ఆర్టికల్ చూడకముందు, అదేవిధంగా ఇది బయటకు రాకముందు ఇంట్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నారు మా సిస్టర్స్ వాళ్ళందరూ కూడా. ఏంటి అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, అదేవిధంగా కోవిడ్ టైంలోనే ఇది మొదలుపెట్టారు మీరు దేనికి? సో బేసికలీ షీ జాబ్స్ అనేది ఒక జాబ్ పోర్టల్ అండి. అంటే ఆ జాబ్ పోర్టల్ ఓపెన్ చేసి చాలామంది కంపెనీస్ దాంట్లో జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే లేడీస్ వాళ్ళు టెక్నాలజీ ఎస్పెషలీ వాళ్ళు దాంట్లో రెజ్యూమేస్ పోస్ట్ చేసుకొని అక్కడున్న జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఉంటారు. ఎందుకు కోవిడ్ టైంలో స్టార్ట్ చేశామంటే అండి, ఎస్పెషలీ ఆ టైంలో లేడీస్ ఎక్కువ జాబ్స్ వదిలేశారు పిల్లల కోసం అవ్వచ్చు. ఎందుకంటే ఎవరు బయటకు వెళ్ళట్లేదు, ఎవరు చూసుకుంటారు ఇంట్లో, ఇట్ ఈస్ ఆల్వేస్ ఎ ఉమెన్ కదా. సో అందుకని ఎక్కువ వదిలేశారు. దెన్ బిఫోర్ దట్ ఆల్సో నా ఎక్స్పీరియన్స్లో నేనేం చూసానంటే, యూజువల్గా ప్రెగ్నెన్సీ వల్ల అవ్వచ్చు, లేకపోతే కేర్ గివింగ్ ఆపర్చునిటీ, ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకోవడానికో దేనికో, ఇట్స్ ఆల్వేస్ విమెన్. అదొకటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పటికీ కూడా ఇంట్లో అందరిని చూసుకోవాలి కదా, ఎందుకంటే అందరు ఇంట్లోనే ఉన్నారు అప్పుడు. అవును కదా, అందుకని కూడా చాలా మంది ఆపేశారు. అంటే ఇప్పుడు పిల్లలు చదువులు ఇంట్లోంచి అయినప్పుడు ఎవరో ఒకళ్ళు చూడు. సో అందువల్ల దెన్ ఐ థాట్ ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. మళ్ళీ ఇంతమంది విమెన్ రేపొద్దున జాబ్ కోసం ట్రై చేస్తారు. అండ్ ఆల్రెడీ నేనే ఐ గాట్ సమ్ కెరియర్ గ్యాప్ నా ఎక్స్పీరియన్స్లో, నా ఫ్యామిలీ వల్ల. సో దెన్ ఐ థాట్ నేను మళ్ళీ రావాలనుకున్నప్పుడు నాకు అన్ని ప్లాట్ఫామ్స్ లేవు. దెన్ ఐ థాట్ ఇది మనం స్టార్ట్ చేయాలి డెఫినెట్గా, ఎస్పెషలీ ఫర్ ద విమెన్ హూ టుక్ ఎ కెరియర్ గ్యాప్ అండ్ వాంట్ టు కమ్ బ్యాక్, ఆర్ ఫర్ ఎ మదర్ హూ హ్యావ్ ఎ చైల్డ్ విత్ డిసెబిలిటీస్. ఇట్లాంటి వాళ్ళ సిచ్యువేషన్స్ అన్నీ ఉంటాయి విమెన్కి. ఒక పోర్టల్ కావాలని షీ జాబ్స్ వచ్చి యూఎస్ఏలో స్టార్ట్ చేసి మళ్ళీ ఇండియాలో వచ్చి. అంటే మీరు పడ్డ కష్టాలు ఏ మహిళ పడొద్దు. కరెక్ట్. అంటే జాబ్ మీరు మానేసిన తర్వాత మీరు మళ్ళీ జాబ్ వెతుక్కోవడానికో, లేదంటే ఏదైనా మీకు ఫ్యామిలీ సంబంధించి మీ బాబుకు కూడా ఏదో చిన్నగా ఇబ్బంది అన్నారు, సో ఇవన్నీ కూడా అధిగమించి మీరు ముందుకెళ్ళాలంటే పడ్డ కష్టాలు ఎవరు పడొద్దని చెప్పేసి ఇవి స్టార్ట్ చేశారు. ఎలా ఉంది రెస్పాన్స్? బాగుందండి చాలా. షీ జాబ్స్కి ఇప్పుడు వరకు బాగా రెస్పాన్స్ ఉంది. అట్లనే ఇప్పుడు సీత యాప్ అంటే, సీత అంటే షీ ఈస్ ది హీరో ఆల్వేస్. సో అది ఏంటంటే, నేను షీ జాబ్స్ చేసినప్పుడు కంప్లీట్ టెక్నాలజీ అయిపోయేసరికి నాకు చాలా మెసేజెస్ వచ్చేవి. ఇది టెక్నాలజీకేనా, ఇప్పుడు నాకు టైలరింగ్ బాగొచ్చు, నాకేమన్నా ఉంటాయా జాబ్లు, నాకు పెయింటింగ్ బాగొచ్చు, నాకేమన్నా ఉంటాయా అని. సో దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్, అంటే ఉమెన్ అంటే ఓన్లీ టెక్నాలజీ దాంట్లోనే ఎందుకు ఆలోచించాలి, మనకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ఇట్లాంటి స్కిల్స్, సర్వీసెస్, ప్రోడక్ట్స్ ఉంటాయి. చీరలు అమ్ముతారు, నగలు అమ్ముతారు, పెయింటింగ్స్ అమ్ముతారు, చిన్న చిన్న బొమ్మలు అమ్ముతారు. సో వాళ్ళందరికీ మనం ఎందుకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని సీత అనే మొబైల్ యాప్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. నిజంగా చాలా మందికి స్కిల్స్ ఉంటాయి, అవి బయటకు చెప్పుకోలేరు మహిళలు. అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్ కావచ్చు, లేదంటే పెళ్ళైన తర్వాత వాళ్ళకున్న బరువు బాధ్యతలు ఏమనుకున్నప్పటికీ కూడా వాళ్ళు లేరు. సో వాళ్ళు ఏదైనా ప్రొడక్ట్ చిన్నది ఏదైనా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి చేయగలిగారు. లాస్ట్కి వంటలు చేయడంలో కూడా వాళ్ళకి ఏదైనా ఎట్లాగో దానికి కొత్తగా అమ్మాయిలకు నేర్పించాల్సిన అవసరం లేదు. దాంట్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ ఏదైనా ఉంటే అది మీ యాప్ ద్వారా ముందుకెళ్ళొచ్చా? కరెక్ట్, ఒక పాయింట్ భలే చెప్పారండి. అమ్మాయిలకు నేర్పించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అమ్మాయిలందరికీ, లేడీస్ అందరికీ ఒక స్కిల్ కంపల్సరీ 100% కదా. సో ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఏ ఫుల్ టైమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, ఆ అమ్మాయి మ్యాథ్ ట్యూషన్ చేయగలుగుతుంది,
లేకపోతే అమ్మాయి భరతనాట్యం టీచ్ చేయగలుగుతుంది. ఇంకోటి అంటే వాళ్ళందరికీ ఫుల్ టైం జాబ్ చేసినా వాళ్ళకంటూ ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక స్కిల్ ఉంటుంది. అది ఈవినింగ్ నేర్పించవచ్చుగా, వీకెండ్స్ నేర్పించవచ్చు, లేకపోతే టైం ఉన్నప్పుడు నేర్పించవచ్చు. ఆర్ ఇంట్లో ఉన్న లేడీస్ కూడా స్వెటర్లు కుడతారు, ఆర్ పిండి చేస్తారు, లైక్ బ్యాటర్ వాట్ ఎవర్ స్నాక్స్ చేస్తారు. ఒకసారి మనం ఈ సీత యాప్ గురించి కాకుండా ఫస్ట్ షీ జాబ్ గురించి మాట్లాడదాం. ఎట్లా ఉంటుంది దాంట్లో, ఎట్లా ఎంటర్ అవ్వాలి, ఏ విధంగా? ఇప్పుడు దాదాపుగా 1,00,000 వరకు మీకు అప్లికేషన్స్ వచ్చాయని విన్నాం. అవునండి. ఏంటి, ఎంతమందికి మీరు జాబ్ ఇప్పియగలిగారు? సో ఇంకా ఎట్లా ఉంది అసలు ఆ యాప్ గురించి చెప్పండి. సో షీ జాబ్స్ అనేది ఒక వెబ్ ప్లాట్ఫామ్, she-jobs.com అని. ఇప్పుడు మీరు వెళ్ళినా కూడా మీకు చాలా మంది కంపెనీస్ దాంట్లో జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు కదా. ఓకే. ఈ లేడీస్ మాకు ఆల్మోస్ట్ 1 lakh డేటాబేస్ లోపల ఉన్నారు, మా పోర్టల్లో ఉన్నారు వాళ్ళు. అంటే దే ఆర్ ఆల్ లుకింగ్ ఫర్ జాబ్స్ అనమాట అండ్ టెక్నాలజీ స్పేస్. సో వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకుంటారు, అదొక అవకాశం. సెకండ్ ఏంటంటే మేము కూడా పర్సనల్గా త్రూ అవర్ కంపెనీ వీఆర్ టైడ్ అప్ విత్ బిగ్ ఆర్గనైజేషన్స్ అక్రాస్ బోత్ కంట్రీస్, యుఎస్ఏ అండ్ ఇండియా. సో వాళ్ళకి ఏమైనా హైరింగ్ నీడ్స్ ఉన్నప్పుడు మేము వాళ్ళకి రెజ్యూమేస్ పంపిస్తూ ఉంటాం. అండ్ దెన్ వాళ్ళకి కొన్ని కోటాలు ఉంటాయండి. ఇప్పుడు అంతా విమెన్కి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి ప్రతి కంపెనీ ట్రై చేస్తున్నారు కదా. సో ఆ ఇనిషియేటివ్లో భాగంగా మేము వాళ్ళకి బాగా ఫిట్ ఇన్ అవుతాం అనమాట. సో దే పార్ట్నర్ అప్ విత్ అస్ అండ్ మేము ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని టెక్నాలజీస్ ఉంటాయి, కొత్త టెక్నాలజీస్, దాంట్లో మేము ఇన్ఫ్యాక్ట్ కొంతమందిని ట్రైన్ చేసి సర్టిఫికేషన్ చేపించి వీ విల్ సెండ్ దేర్ ప్రొఫైల్స్ టు దెమ్. అట్లా వీఆర్ బీన్ కాంట్రిబ్యూటింగ్ so much, like almost through our portal or from outside more than 1,000 women. అంటే వాళ్ళు అవతల అక్కడ ఉన్న వాళ్ళు కూడా మహిళలేనా? బోత్ అండి, బోత్ యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ మెన్ బాగా సపోర్ట్ చేశారు యాక్చువల్లీ. ఎట్లా ఉంటుంది సపోర్ట్? బాగుంటుందండి. అంటే వాళ్ళు ఫస్ట్ అసలు షీ జాబ్స్ అనే నేమే ఫస్ట్ లోపలికి నీట్గా అంటే అర్థమయ్యేటట్టు వెళ్ళిపోతుంది, ఫస్ట్ థింగ్. సో దే అప్రిషియేట్ అస్. అండ్ సెకండ్ మేము వెళ్ళి చెప్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విమెన్ షీ వెంట్ టు ద డొమెస్టిక్ harassment or she's looking to come back to work, or like my mother caregiver and she worked in so and so technology, ఇప్పుడు ఒక 5 ఏళ్ళ గ్యాప్ వచ్చింది, she's now coming back to work అంటే they take their resumes. మీరు మామూలుగా అప్లై చేస్తే రెజ్యూమేస్ వాళ్ళ వరకు వెళ్ళవు, హైరింగ్ మేనేజర్స్ వరకు. ఎందుకంటే రిక్రూట్మెంట్ టీంలో ఫిల్టర్ అయిపోతూ ఉంటాయి గ్యాప్ ఉన్నోళ్ళు. అంటే ఎవరైతే ఇప్పుడు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళే కదా వెళ్తాయి. సో ఇలాంటి స్పెషల్ నీట్ కేటగిరీస్ ఉన్న విమెన్ రెజ్యూమేస్ వెళ్ళాలంటే మాలాంటి కంపెనీస్ అవసరం అండి. సో దట్ ఈస్ వేర్ దే అప్రిషియేట్ అస్. అంటే కంపెనీతో పాటు సర్వీస్ కూడా అనుకోవచ్చా? అంటే మహిళలకు ఈ విధంగా ఖచ్చితంగా, అంటే చాలా మందికి ఉంటుంది మా కాళ్ళపైన మేము నిలబడాలి అనే దాంట్లో. అంటే నిజంగా కూడా బయటికి వెళ్ళి అప్లై చేసుకునే పరిస్థితి ఉండదు ఉమెన్స్కి. చాలా కొద్ది మందికి ఉంటుండొచ్చు. చాలామంది ఇంట్లో బరువు బాధ్యతలో లేదంటే ఇంట్లో ఉండడం, మళ్ళీ వెళ్ళి అప్లై చేయడం ఇట్లాంటిది ఉండదు. సో ఒక ట్రయల్ చేద్దామని చెప్పి మీ యాప్ ద్వారా ఒకసారి వెళ్తే వాళ్ళ స్కిల్ ఏంటి అనేది వాళ్ళకి, అంటే వాళ్ళకి ఎట్లా ఎంతవరకు ఉంది అనేది తెలిసిపోతుంది, అంతే తెలుస్తుంది. అవును అవును. కానీ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, లైక్ షీ జాబ్స్ టెక్నాలజీ కాబట్టి ఇప్పుడు ఏమైందంటే చేంజింగ్ సిచ్యువేషన్స్ ఇన్ టెక్నాలజీ, మార్కెట్ కండిషన్స్, బడ్జెట్స్ పడిపోవడం కంపెనీస్లో. సో ఇన్ మై వ్యూ ఆల్వేస్ మనము ఆ ఫుల్ టైమ్ జాబ్ కోసమే, టెక్నాలజీ సాఫ్ట్వేర్ జాబ్ కోసమే వెయిట్ చేయకూడదని నా థింకింగ్. సో నేను ఎప్పుడు నా జాబ్ కోసం వెయిట్ చేయలేదు. నేను ఆంటర్ప్రినర్ అవ్వాలని ట్రై చేశాను. అట్లనే నాలాగే చాలామంది విమెన్ ఉంటారుగా, ఆంటర్ప్రినర్ అవ్వడానికి ట్రై చేస్తారుగా, చిన్నదో పెద్దదో. సో ఐ థాట్ వీ క్రియేట్ ఎ ప్లాట్ఫామ్ like for this kind of like people who are trying to be first time entrepreneurs. అదే విధంగా మీరు ఇందాక చెప్పారు, అంటే ఈ కోవిడ్ టైంలో కావచ్చు లేదంటే ఇతరత్ర కారణాలు ఏదైనా మహిళలకు చాలా, అంటే డెలివరీ సమయంలో కావచ్చు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, ఆ టైంలో ఆ జాబ్ గ్యాప్ వచ్చినప్పుడు మళ్ళీ ఉద్యోగాన్ని వెతుక్కోవడం చాలా కష్టమా? మీరు కూడా అట్లాంటి స్ట్రగుల్స్ ఏమైనా ఎదురయ్యాయా మీకు? యా అండి, అంటే కష్టమే. ఎందుకంటే నేను అదే చెప్పాను, ఒక 5 ఏళ్ళు గ్యాప్ వస్తుందండి. పిల్లవాడు 5 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు బయటకు వెళ్ళరు, అంటే చూసుకుంటారు వాళ్ళకి. మళ్ళీ తర్వాత వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు జాబ్కి వెళ్ళాలనుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళతో పాటు స్టార్ట్ చేసిన ఒక అబ్బాయికి ఈ అమ్మాయికి, ఆ అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటాడు కెరియర్లో గ్యాప్ రాకుండా, కానీ ఈ అమ్మాయి అక్కడే ఆగిపోయి ఉంటుంది. అండ్ దెన్ అప్పుడున్న మళ్ళీ టెక్నాలజీస్కి కోపప్ అవ్వడానికి, లేకపోతే ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో తెలుసుకోవడానికి కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అండ్ దెన్ ఆర్ లైక్ అంత శాలరీస్ మళ్ళీ రావు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమే వెళ్ళదండి హైరింగ్ మేనేజర్ దగ్గరికి పెట్టినా కూడా. సో అదేవిధంగా ఆ టెక్నాలజీ అనేది వాళ్ళకి అప్పటి వరకు 5 సంవత్సరాల గ్యాప్లో కొత్త మార్పులు ఏమొచ్చాయో తెలియదు. సో ఏంటి అవి కూడా మీరు దానికి సంబంధించి కూడా చెప్తారని చెప్పారు, నిజమేనా? అవును. అంటే మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ సమ్ విమెన్, ఇప్పుడు వాళ్ళకి ఆ టెక్నాలజీ వాళ్ళు ఆల్రెడీ చేశారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కొత్తగా లైక్ దే హ్యావ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. అంటే
మేము వాళ్ళకి వీ విల్ అగైన్ గివ్ దెమ్ సమ్ ట్రైనింగ్, అంటే అప్ స్కిల్లింగ్ అంటాం అనమాట వాళ్ళని. వీ విల్ బ్రింగ్ దెమ్ ఆన్ పార్ విత్ ది ఇండస్ట్రీ, అండ్ ఇఫ్ దర్ ఆర్ ఎనీ కొత్త సర్టిఫికేషన్స్ ఉంటే వాళ్ళతో సర్టిఫికేషన్స్ చేపించి రెజ్యూమేస్ ఫార్వర్డ్ చేస్తూ కూడా ఉంటాం అనమాట. ఆ తర్వాత షీట్ జాబ్స్ ద్వారా మీరు అందిస్తున్న కొత్త టెక్నాలజీస్ ఏంటి? ఎట్లాంటి టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి? బేసికలీ ఇప్పుడు టెక్నాలజీలో చెప్పాలంటే వీఆర్ ఇన్ ద డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎరా. Okay. సో ఇట్స్ ఆల్ అబౌట్ డేటా. అంటే ప్రతి ఒక్క కంపెనీకి బ్యాంకింగ్, లైక్ ఫైనాన్షియల్ ఆర్ టెలికామ్ వాటర్, సో డేటా, క్లౌడ్, అండ్ దెన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఆర్ ప్రోగ్రామ్ మేనేజ్మెంట్. సో ఇట్లాంటి టెక్నాలజీస్కి ఇప్పుడు ఎక్కువ నీడ్ ఉంది. ఫుల్ స్టాక్ జావా, ముందు ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ ఉండేవాడు, బ్యాక్ ఎండ్ ఇంజనీర్ ఉండేవాడు, ఇప్పుడు మొత్తం కలిపి అంతా ఫుల్ స్టాక్ అంటున్నారు, జావా అండ్ .NET అంటున్నారు. సో అవన్నీ లైక్ దీస్ ఆర్ ద నీష్ టెక్నాలజీస్ వీఆర్ ఫోకసింగ్ ఆన్. మీకు అంటే ఉంటుంది కదా నంబర్, అంటే ఇప్పటి వరకు ఎంతమందికి మీరు జాబ్ పెట్టించారు? మోర్ దెన్ 1000 people అండి. 1000 people. Yeah. అంటే 1,00,000కు పైగా అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి ఇంకా కూడా. ఇఫ్ యూ ఓపెన్ అవర్ డేటాబేస్, మా కంపెనీ, మా జాబ్ పోర్టల్లో 1,00,000 మంది ఉన్నారు. రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుందండి. అంటే ఇప్పుడు మీరు చూస్తే మాకు వచ్చిన అంటే చాలా అవార్డ్స్ వచ్చాయి, అండ్ ఇండస్ట్రీ రికగ్నిషన్స్ వచ్చాయి, అండ్ అర్న్స్ట్ అండ్ యంగ్ అని దే ఆర్ లైక్ టాప్ 4 కన్సల్టింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్. వాళ్ళు మాకు లాస్ట్ ఇయర్ 2024కి మాకు విమెన్ ఆంటర్ప్రీనియర్ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. సో వాళ్ళు అంటే అది వాళ్ళు ఇవ్వడం అంటే అంత ఊరికే సాధారణంగా ఇచ్చారు. వాళ్ళు వచ్చి మన ఆఫీస్కి వచ్చి మనతో మాట్లాడి మొత్తం మనవన్నీ చూసి దెన్ దే విల్ పిక్ అప్ అనమాట. 4 rounds ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అనమాట వాళ్ళతో, అండ్ ఫర్ దెమ్ టు ఈవెన్ పిక్. సో అంటే ఇప్పుడు వాళ్ళు ఇట్లా అంటే ఇట్స్ లైక్ ఒక ముద్ర వేసినట్టు, దే ఆర్ ఏ గుడ్ కంపెనీ, దే ఆర్ డూయింగ్ గుడ్ అన్నట్టు. సో అవన్నీ చూసినప్పుడు చాలా మోటివేటింగ్ ఉంటుంది. ఎందుకు మహిళలకి, అంటే జెంట్స్ కూడా ఏమైనా జాబులు ఇప్పించచ్చు కదా? జెంట్స్ కూడా పెట్టుకోవచ్చు అండి. మీకు అసలు కెరియర్ గ్యాప్ ఎక్కడ వస్తుందండి చెప్పండి? అంటే మీ దాంట్లో అప్లై చేయడానికి ఉంటుందా? ఉండదు కదా? చేసుకోవచ్చు అండి. అంటే మేము విమెన్ ఫోకస్డ్ అంటున్నాం, అంటే విమెన్కి మేము ఎక్కువ సపోర్ట్ చేస్తాం. బట్ మా దాంట్లో జెంట్స్ కూడా ఉన్నారు, నిజంగా చెప్తున్నా. వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పటి వరకు మీరు చెప్పారు ఒక 1000 వరకు కూడా మేము జాబ్స్ పెట్టించామని. అంటే ఎట్లాంటి కంపెనీస్? పెద్ద యూఎస్లోనా, ఇండియాలోనా? ఎందుకంటే మీరు అబ్రాడ్ కూడా పంపించుంటారు, ఇండియానే కాకుండా కూడా. మా కంపెనీ యూఎస్లో ఉందండి. ఉంది. యూఎస్లోనే ఫస్ట్ స్టార్ట్ చేసాం, తర్వాత ఇండియాకి వచ్చాం. ఓకే. బట్ పెద్ద బ్యాంకింగ్ కంపెనీలు అండ్ టెలికామ్ కంపెనీలు లైక్ వాళ్ళందరూ మాతో టైప్లో ఉన్నారు. అండ్ పెద్ద ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ లైక్ విప్రోస్, కాగ్నిజెన్స్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ లైక్ వీఆర్ ఇన్ దేర్ పార్ట్నర్ డేటాబేస్ అండి. బికాస్ దీస్ కంపెనీస్ ఆర్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ డైవర్సిటీ అండ్ ఇంక్లూషన్ అంటారు. అంటే దే వాంటెడ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్ అనమాట. సో వాళ్ళు బాగా మోటివేట్ చేస్తారు. ఒకసారి మీరు ఒక పెద్ద కంపెనీకి ఎవరిని ఒక లేడీని పంపించారు ఇంటర్వ్యూకి, అక్కడ చిన్న ఇబ్బంది ఏదో అయింది, అక్కడ సెలెక్ట్ అవ్వలేదో ఏదో జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మళ్ళీ తనతో మాట్లాడి ఆ తర్వాత తనకు కావాల్సినవి మళ్ళీ ఈ విధంగా వెళ్తే బాగుంటుంది ఇట్లా అనేది మళ్ళీ అన్నీ చెప్తారా? యా డెఫినెట్గా అండి. ఫస్ట్ టైం వెళ్ళగానే వాళ్ళకి ఏం జాబ్ రాదు. బికాస్ ఈ ఎండ్ ఆఫ్ ద డే అదర్ సైడ్ పీపుల్ ఆల్సో దే ఆర్ ఇన్ టు బిజినెస్, రైట్? సో వాళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్కి తగ్గట్టుగా, వాళ్ళ క్లయింట్కి తగ్గట్టుగానే వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటారు అండ్ దెన్ ఆపర్చునిటీ ఇస్తారు. సో దేర్ కెన్ బి పాసిబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్. సో అప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తారు, దెన్ వీళ్ళు ప్రిపేర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ టైం మంచిగా వెళ్తారు. తర్వాత మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ షీ జాబ్స్ అనేది ఓన్లీ ఐటీకి సంబంధించి, ఆ తర్వాత చాలామంది కూడా అంటే వేరే నాకు బ్యూటీషియన్ కోర్స్ అంటే ఇష్టం, లేదా మీరు అన్నట్టుగా నేను మంచిగా వంటలు చేస్తాను, లేదు అని అంటే షెఫ్గా వెళ్తాను, లేదంటే ఇట్లాంటివన్నీ కూడా, లేదనంటే నాకు కుట్టడము, అల్లికలు ఇవన్నీ కూడా వస్తాయి, ఇట్లాంటివి కూడా అడుగుతున్నారు అన్నారు కదా. ఆ దానికి బీజం వేసిందే ఈ సీత యాప్ అండి. అవునవును, అంతే. నాకు మీ పేరుతో వస్తుంది. నా పేరు స్వాతి అండి. అంటే స్వాతి యాప్ అని వస్తుంది, చాలా మంది ఈ సీత యాప్ ను స్వాతి యాప్ అనుకుంటున్నారు, లేదా ఈ సీత అనేది మీ పేరు అనుకుంటున్నారు. ఏంటి దానికి బీజం పడింది అనుకోవచ్చా? ఎందుకంటే అక్కడ అందరు అడుగుతున్నారు, సో నేను అక్కడ ఏం చేయలేకపోతున్నాను వాళ్ళకి, కాబట్టి ఈ యాప్ క్రియేట్ చేశారా మళ్ళీ? ఎగ్జాక్ట్లీ అండి. 2 things నేను పర్సనల్గా నేను కనెక్ట్ అయినది 2 thingsకి. ఫస్ట్ థింగ్, ఇప్పుడు షీ జాబ్స్లో అనుకోండి, మనం కంపెనీస్ మీద డిపెండ్ అవ్వాలి, ఆర్గనైజేషన్స్ మీద డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు మార్కెట్ కండిషన్ తగ్గింది అనుకోండి, బాగాలేదనుకోండి, కంపెనీలో బడ్జెట్స్ తగ్గుతాయి అండ్ ఎంప్లాయ్మెంట్ తగ్గొచ్చు, లే ఆఫ్స్ అవ్వచ్చు, రైట్? అంటే వీఆర్ డిపెండెంట్ ఆన్ సమ్వన్ ఎల్సెస్ డెసిషన్ మేకింగ్ ఫర్ అస్ టు గెట్ జాబ్స్ ఫర్ ది విమెన్ కదా. సెకండ్ థింగ్, వై విమెన్ హ్యావ్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ టెక్నాలజీ? నీకు ట్యూటరింగ్ అవ్వచ్చు, టైలరింగ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ హ్యాస్ అ స్కిల్ కదా. ఎవ్రీథింగ్, చాలామందికి ఒక స్కిల్ ఉంటుంది, ప్యాషన్ ఉంటుంది, ప్రోడక్ట్ ఉంటుంది కదా. సో నేను అనుకున్నా కంపెనీస్ని అడుగుదాము, కానీ జనాల్ని కూడా అడుగుదాం. అంటే వీళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వండి అని చెప్పి, అంటే పబ్లిక్ని వెళ్ళి అడుగుదాం.
విమెన్ ఎంపవర్మెంట్కి కాంట్రిబ్యూట్ చేయండి. ఇప్పుడు మీకే రేపు నీడ్ ఉంటుంది, మీకు ఎవరో కంటెంట్ రైటర్ కావాలి, కమ్ టు సీత యాప్ అండ్ గివ్ ఆపర్చునిటీ టు ఉమెన్. అవునా, అందులో వాళ్ళు కూడా ఉంటారు, అందరూ కంటెంట్ అండి, రైటర్స్ కూడా, అందరూ ఉంటారు. ఏదైనా అండి. అంటే ఎనీథింగ్ అంటే గిగ్ ఆపర్చునిటీస్ అంటారు. గిగ్ అంటే ఒక చిన్న అంటే ఇఫ్ యూ గో దేర్, యూ ఫినిష్ ద వర్క్ అండ్ యూ కమ్ బ్యాక్, ఆర్ యూ డూ ఇట్ ఆన్లైన్ ఒక 1 hour 2 hours అండ్ ఫినిష్ ఇట్ ఆఫ్ అంతే. అంటే యు ఆర్ నాట్ బీయింగ్ హైర్డ్, విచ్ మీన్స్ మీరు మీ టైంలో మీకు తగ్గట్టుగా మీ మనీ అంటే మీరు కోట్ చేసిన అమౌంట్లో మీరు పని చేస్తున్నారు అంటే మీకు ఫ్రీడమ్ ఉన్నట్టే. అదొకటి నాకు అనిపించింది మీరు చెప్తుంటే. అంటే ఇప్పుడు దాంట్లో అంటే ట్యూషన్స్ చెప్పడం ఇట్లాంటివితో పాటు కూడా ఇప్పుడు కొండపల్లి బొమ్మలు ఉన్నాయి. సో వాళ్ళందరూ ఎక్కడ సేల్ చేయారో తెలియదు. కొన్ని గవర్నమెంట్ ఇప్పుడు పోర్టల్స్ తీసుకొస్తుంది కానీ వాళ్ళకి నచ్చిన రేటుకి అమ్ముకోలేరు వాళ్ళు. సో ఎంతో అంతకి అక్కడ వచ్చిన వాళ్ళు ఏదో తీసుకోవడం, దాన్ని తెచ్చి ఎక్కువ డబ్బులకు బయట అమ్మేయడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో వాళ్ళు మీ దాంట్లో సేల్ చేసుకోవచ్చా? బాగా చెప్పారు. అంటే మిడిల్ మెన్ ని తీసేస్తున్నాం మనం, రైట్? సో డైరెక్ట్ ప్లాట్ఫామ్ మీరు ఉంటారు మధ్యలో, మీకు సంబంధం ఉండదు కానీ మీ ప్లాట్ఫామ్ ద్వారా అమ్ముకోవచ్చు. అంటే వాళ్ళని డైరెక్ట్ గా కస్టమర్స్ కాంటాక్ట్ అవుతారు. మేమేమి వాళ్ళది కాంటాక్ట్ నెంబర్స్ మేము ఆపడం కానీ లేకపోతే ఏమీ ఉండదు. వీఆర్ ప్రొవైడింగ్ ఎ డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ద కస్టమర్ టు ద పర్సన్, టు ఉమెన్ హూ వాంట్స్ టు బై. సేల్ చేసేది అంటే సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి, ప్రోడక్ట్స్ పెట్టడానికి విమెన్ అని అనుకుంటున్నాం అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టండి, కానీ డబ్బులు మాత్రం మీ ఇంట్లో ఆడవాళ్ళ అకౌంట్లో వేస్తాం. అంటే ఎవరైనా చేయొచ్చు కానీ దాంట్లో ఖాతా ఏదైతే అకౌంట్ ఉంటుందో అది ఫిమేల్స్ ఉండాలి. ఇంట్లో ఉన్నటువంటి, అంటే నిజంగా చెప్పాలంటే 2 గవర్నమెంట్స్ కూడా మనకి ఏపీ తెలంగాణలో కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. యా అండి, వీఆర్ సో మచ్ అలైన్డ్ విత్ వాళ్ళ విజన్తో. ఎట్లుంది తెలంగాణ గవర్నమెంట్లో? మొన్న శ్రీధర్ బాబు గారు ఏదో ఓపెన్ చేసినట్టున్నారు సీత యాప్. సీత యాప్ లాంచ్ ఎట్లుంది? సీతక్క గారు కూడా వచ్చినట్టున్నారు. సీతక్క గారు ఫస్ట్ లోగో లాంచ్ చేశారు. ఏమనిపించింది? తన పేరు కూడా అది అంటే చాలా, అంటే అది ఏంటో ఒక కనెక్షన్ లాగా అనిపించింది. మా యాప్ పేరు సీత, ఆవిడ మేడం పేరు సీతక్క గారు. ఆవిడ యాక్చువల్లీ ఫ్రాంక్లీ ఆవిడకి ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళది కదా. సో తనకి వాళ్ళు చాలా బొమ్మలు వాళ్ళు ఏవో చేస్తూ ఉంటారు కదా. షీ సో మచ్ ప్యాషనేట్ అబౌట్ దట్ అనమాట. నాకు అప్పుడు అనిపించింది, అప్పుడే నాకు ఫస్ట్ అనిపించింది ట్రైబల్ వాళ్ళు చేసేవి ఏమన్నా కూడా మన యాప్లో పెట్టుకునేదానికి మనం ఇస్తున్నాం కదా అనేసి కొంచెం మంచిగా అనిపించింది. అండ్ ఆనరబుల్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు వచ్చారు లాంచ్కి. నేను వెళ్ళి అసలు నేను ఎవరో కూడా తెలియదు. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఐ ఇన్వైటెడ్ హిమ్, ఐ గేవ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ, అట్లాగా ఐమ్ ఉమెన్ ఆంటర్ప్రీనియర్, లైక్ ఐ డూ సో అండ్ సో అంటే ఆయన లైక్ ఇమీడియట్లీ హీ గేవ్ మీ దట్ నేను వస్తాను అని చెప్పారు. వచ్చారు అండ్ చాలా మంచి స్పీచ్ ఇచ్చారు, బాగా ఎంకరేజ్ చేశారు. మరి ఏపీ గవర్నమెంట్ లోకేష్ గారు ఐటీ మినిస్టర్, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, వారి గురించి తెలిసిందే కదా. అంటే లేడీస్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, వాళ్ళు స్వశక్తితోని వాళ్ళే పైకి రావాలి, ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్ గా ఉండాలి అనే ఆలోచన చేసే వ్యక్తి. అవునండి. మీ యాప్ దీని గురించి ఏం చెప్పే ప్రయత్నం చేయలేదు? అంటే నాకు అంత దొరకలేదండి ఇంకా. అంటే నాకు యాక్సెస్ దొరకలేదు. దొరికితే ఐ వుడ్ లవ్ టు గో అండ్ ఎక్స్ప్లెయిన్ అండ్ దెన్ ఇట్ విల్ బి గ్రేట్ ఆపర్చునిటీ డెఫినెట్గా. అట్లీస్ట్ విజన్ షేర్ చేసుకోవచ్చు కదా. మేబీ దే విల్ గివ్ మీ మోర్ ఇన్పుట్స్. లైక్ నేను కూడా నేర్చుకోవచ్చు కదా డిస్కషన్ ద్వారా, బికాస్ వాళ్ళు అవన్నీ చేశారు. ఇప్పుడు నేను ఇప్పుడు నుంచే స్టార్ట్ చేశాను. ఇట్ విల్ బి గ్రేట్ ఆపర్చునిటీ అండి ఇఫ్ ఐ గెట్. ఎట్లా ఉంది సీత యాప్? ఇప్పుడు 4-5 days అవుతుంది అనుకుంటా. ఎట్లా ఉంది దాని రెస్పాన్స్? చాలా బాగుంది అసలు రెస్పాన్స్. అసలు నాకు ఎన్ని అంటే కాల్స్, మెసేజెస్, అసలు నా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నాకు చాలా మెసేజెస్ అండ్ అసలు చాలామంది డౌన్లోడ్స్. మీరు మ్యాప్ ఓపెన్ చేసి చూడండి, ప్రోడక్ట్స్ ఏవేవో ప్రోడక్ట్స్ అసలు వాళ్ళు పెట్టుకోవడం. అండ్ నాకు ఐడియా వచ్చిందండి, ఇప్పుడు నేను ఈ చిన్న బిజినెస్ పెడుతున్నా, నాకు ఈ ఐడియా వచ్చిందండి, నేను ఏదో ఇంట్లో ఏదో చేస్తున్నా, ఆర్ నేను పిండి చేస్తా అమ్ముతా, అంటే వాళ్ళకు చాలా మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, హ్యాపీగా. అంటే ఇంతకాలం మాకు ఒక ప్లాట్ఫామ్ లేదు, నాకు ఈ స్కిల్ ఉంది, నేను బయటకు తీసుకెళ్ళలేకపోతున్నా, లేదా నేను ఇది తయారు చేసేటటువంటి నైపుణ్యం నాకు ఉంది, సో దీన్ని నేను సేల్ చేయలేకపోతున్నా అనే వాళ్ళకి మీ ప్లాట్ఫామ్ ద్వారా బయటకు వెళ్ళడం. ఎగ్జాక్ట్లీ. అదేవిధంగా ఏంటి మరి ఏమైనా ఛార్జ్ చేస్తారా? ఇది అంటే చాలా మందికి డౌట్ వస్తుంటుంది, అంటే వీళ్ళకి ఏంటి ఇవన్నీ చేయడం వల్ల. కరెక్ట్. సో ఇప్పుడు అయితే కంప్లీట్లీ ఫ్రీ అండి. ఈ ఫ్రీ అనేది ఎప్పటికీ కంటిన్యూ అవుతుంది. అండ్ దేర్ కెన్ బి సమ్ సబ్స్క్రిప్షన్స్ రావచ్చు, బట్ ఫ్రీ అనే ఆప్షన్ మాత్రం ఎప్పటికీ తీసేయమండి. బికాస్ మా ఐడియా అర్థం కాదు, ఫ్రీ అంటే మొత్తం ఫ్రీయా ఏంటి?
అంటే వాళ్ళు ఇప్పుడు ఫ్రీ అయినప్పుడు వాళ్ళకి వాళ్ళ ప్రోడక్ట్స్ లిస్ట్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ అనుకోండి, మీరు ఒక 5-6 ప్రోడక్ట్స్ పెట్టుకుంటారు 5-6, అనుకోండి, okay. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఇఫ్ దేర్ ఇస్ ఎ పెయిడ్ సబ్స్క్రిప్షన్ మీరు ఇంకో 10 పెట్టుకుంటారు ఎక్స్ట్రాగా, అంతే. బట్ ఫ్రీ అవుతే ఒక 5-6 వరకు మీరు ఫ్రీగా పెట్టుకోవచ్చు. అందులో సేల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆ డబ్బులు ఎవరైతే ఆ మహిళలు ఉన్నారో వాళ్ళ అకౌంట్లకి డైరెక్ట్, మీకు సంబంధం ఉండదు, మీ ప్లాట్ఫామ్ త్రూ వెళ్ళి అమ్మేసుకోవచ్చు. అంటే వాళ్ళు డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడి లైక్ వాళ్ళు లైక్ దే కెన్ సెల్ ఇట్ ఆఫ్. ఇఫ్ దే వాంట్ టు గో త్రూ అవర్ ప్లాట్ఫామ్ ఆల్సో విల్ గివ్ దెమ్ ఎన్ ఆపర్చునిటీ. అంటే ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ సేల్ చేయాలి అని అంటే అప్పుడు మినిమం ఏదో చార్జ్ అంటే మా ప్లాట్ఫామ్ ద్వారా వెళ్తే ఏమవుతుంది అంటే అండి, ఫ్యూచర్ లో ఇప్పుడు మేము మధ్యలో ఉంటాం కదా, సో మేము గ్యారంటీ ఇస్తాం ఫర్ బోత్ కస్టమర్ అండ్ ఫర్ ద వన్ సెల్లర్. ఒక్కసారి ఒక 10 ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి అసలు అంటే బొమ్మలు పెడతారు, అన్ని డిఫరెంట్ బొమ్మలు, లైక్ దేవుడివి కూడా పెడుతున్నారు, నేను చూసాను యాక్చువల్గా. అండ్ దెన్ చైన్లు పెడుతున్నారు, ఇంట్లో చేసే జ్యువెలరీ, గాజులు పెడుతున్నారు, చీరలు పెడుతున్నారు, బ్లౌజ్ డిజైన్స్ అవన్నీ పెడుతున్నారు, పెయింటింగ్స్ పెడుతున్నారు. అంటే ఇట్లా ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండి. అంటే కేటరింగ్ సర్వీసెస్ పెడుతున్నారు, లేకపోతే మేము ఏమైనా కంపెనీస్కి తగ్గ పేరోల్ టాక్సేషన్ నేర్పిస్తామని వస్తున్నారు. మేడం, ఈ సీతా యాప్ ద్వారా అంటే ఈ స్వశక్తితో నిలబడమే కాకుండా మహిళలు ఈ జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంటుందన్నారు, ఎట్లా అది? అంటే జాబ్ ఆపర్చునిటీస్ కి షీ జాబ్స్ అండి యాక్చువల్గా చెప్పాలంటే. సీతా యాప్ ఏంటంటే అండి, మీలో ఉన్న స్కిల్ లేకపోతే మీకున్న ప్రోడక్ట్ మీరు బయట ప్రపంచానికి చూపించుకొని దానికి లీడ్స్ జనరేట్ చేసుకునే దానికి ఒక ప్లాట్ఫామ్ ఇది. అంటే బేసికల్గా మీరు ఆంటర్ప్రినర్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. సో అది అనమాట. ఇప్పుడు జాబ్స్ అంటే ఇప్పుడు మాకు నిజంగా అంటే లాంచ్ అయ్యి 4-5 డేస్ అయింది కదా, మాకు వచ్చే కాల్స్లో ఇట్లా మాకు ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కావాలి, లేకపోతే మాకు టెలికాలర్స్ కావాలి, అట్లా మాకు కాల్స్ వస్తున్నాయి. సో దెన్ మాకు ఆ థాట్ వచ్చింది, ఓకే మనము ఒక పని చేద్దాము, ఈ రిక్వెస్ట్లన్నీ మనం మన యాప్లో పెడదాము, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ పెట్టేద్దాము. సో ఇప్పుడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఆ జాబ్ చేయాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి అప్లై చేసుకుంటారనే థాట్ వచ్చింది. అంటే అసలు చాలా అవెన్యూస్ ఓపెన్ అప్ అయ్యాయి మాకే. ఓకే మనం ఇవన్నీ చేయొచ్చా, ఉమెన్కి ఇంత చేయొచ్చా అంత చేయొచ్చా అనేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఎట్లా సక్సెస్ సాధ్యం అవుతుంది అది? అంటే ఇప్పుడు ఇమాజిన్ ఆ యాప్ని ఇప్పుడు ఇట్ ఈస్ ఎ విమెన్ ఈకో సిస్టమ్ అయిపోతుంది, రైట్? సో ఇప్పుడు ప్రతి మహిళకి ఆ యాప్లో ఏదో ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు అది ఓపెన్ చేసుకుంటే వాళ్ళకి ఇప్పుడు అంటే ఈ రోజు మీకు ఆ జాబ్స్ కనపడవు, బికాస్ ఇప్పుడే లాంచ్ చేస్తాం. ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతానికైతే మీరు ప్రొడక్ట్స్ అమ్ముకోవడానికి, ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అండి. సర్వీసెస్ అంటే ఇప్పుడు అదే నాకు ఇప్పుడు ట్యూషన్ చెప్పాలని ఉంది, లేకపోతే ముందు ముగ్గులు వేసేంత వరకు అంటే పెయింటింగ్ వేస్తుంటారు కదా గడపలకు, ఇవన్నీ మహిళలు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా అంటే ఇప్పుడు పెళ్లిళ్ళకి సారే చేస్తారు చాలా కదా, ఆ సారే బిల్డింగ్ కూడా ఒక సర్వీస్ అండి ఇప్పుడు. సో అట్లాంటి సర్వీసెస్ మనకు తెలియనివి సర్వీసెస్ చాలా వస్తున్నాయి ఇప్పుడు, అవన్నీ మన యాప్లో పెట్టుకోవచ్చు. అంటే ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మీ యాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వి వాళ్ళని. సో ఏంటి ఆ తర్వాత ఈ పేమెంట్ ఇది ఎట్లా ఉంటుంది? వాళ్ళు డైరెక్ట్ మాట్లాడుకుంటారా, మీ ద్వారా వెళ్ళాలనా, ఎట్లా ఉంటుంది? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మన యాప్లో వాళ్ళు వాళ్ళ అంటే చాట్ ఆప్షన్ ఉంటుంది. సో వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుకోవచ్చు అండి. మా యాప్ ద్వారానే పేమెంట్ చేయాలి అని మేమేం రూల్ పెట్టట్లేదు ఫ్రాంక్లీ ఇప్పుడు. బట్ దెర్ ఈస్ అన్ ఆప్షన్ టు గో త్రూ అవర్ యాప్ ఆల్సో. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మేము వాళ్ళకి సర్టిఫికేషన్స్ లైక్ కైండ్ ఆఫ్ లైక్ ఓకే వీళ్ళని మేము అంటే దే ఆర్ గుడ్ పార్ట్నర్స్, వాళ్ళు ఆల్రెడీ కొన్ని సర్వీసులు చేశారు, ఇన్ని చేశారు అని కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక 5 బుకింగ్స్ మా యాప్ ద్వారా చేశారనుకోండి, 5 నెంబర్ కనిపిస్తుంది. అంటే అప్పుడు రేపొద్దున మీరు వెళ్ళి యాప్ చూసినప్పుడు ఓకే వీళ్ళు ఆల్రెడీ చేశారు, ఒక సర్వీస్ ఫినిష్ చేశారు అంటే వాళ్ళ మీద మీకు ఎక్కువ నమ్మకం వస్తుంది కదా. సో ఆ ఆపర్చునిటీ మేము అలా ఉంటుంది. లేదా వచ్చిన వాళ్ళు ఏదైనా కరెక్ట్గా చేయకపోయినా ఈ జవాబుదారీతనం అంటారు కదా, మధ్యలో మీరు దానికి రెస్పాన్సిబుల్ మీరు ఉంటారు. సో ఇది కరెక్ట్ చేయలేదమ్మా, ఇది ఇట్లా ఉంది అని అంటే లేదు అని మీరు వాళ్ళని అడగడం, లేదు అని అంటే మీరు మళ్ళీ వాళ్ళకి ఇట్లాంటి పని అప్పచెప్పకుండా ఉండడం. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ గా లేదు, సర్వీస్ లేదు కాబట్టి మీరు పక్కన పెట్టేస్తారు. లేదు బాగుంది అని అనుకుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి కదా కరెక్ట్ గా చేసిన వాళ్ళకి. లేదు వాళ్ళు మాట్లాడుకొని మీరు చెప్పినట్టుగా ఆ నంబర్ కు కాంటాక్ట్ అయిపోయి వాళ్ళు పని చేసేసుకుంటే సో మధ్యలో ఏం జరిగినా మీకు సంబంధం ఉండదు. ఆఫ్ కోర్స్ కదండి, మనకు తెలియదు కదా వాళ్ళు ఏం చేస్తారనేది. మీరు ఇంజనీరింగ్ చదివారు, తర్వాత జాబ్ చేశారు, ఆ తర్వాత జాబ్ కూడా వదిలేసి మళ్ళీ ఈ యాప్ ఇవన్నీ చేయడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు అట్లా? అంటే నాకు
చిన్నప్పటి నుంచి ఆంటర్ప్రీనర్ అవ్వాలి అని చాలా ఇష్టం. ఎందుకో మా ఇంట్లో ఎవరు లేరు బిజినెస్లో, ఎప్పుడు నేనే ఫస్ట్ టైం ఆంటర్ప్రీనర్ని. సో నేను ఇంజనీరింగ్ చేసి జాబ్ జాయిన్ అయిన వెంటనే నేను ఐ గాట్ మ్యారీడ్ అండ్ దెన్ నాకు ఐ గాట్ ఎ కిడ్ అండ్ వాడికి ఐ ఫిగర్డ్ అవుట్ దట్ వాడికి ఆటిజం ఉంది అని చెప్పి. దెన్ ఐ థాట్ ఆ టైంలో నాకున్న మెచ్యూరిటీ బట్టి ఐ థాట్ యుఎస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అక్కడికి వెళ్ళడానికి. సో దెన్ వీ మూవ్డ్ దేర్ అండ్ అక్కడ కొత్త ఊరు, నో జాబ్ లేదు, ఆబ్వియస్గా ఐ హ్యావ్ ఎ కిడ్ హూ నీడ్ సమ్ స్పెషల్ అకామిడేషన్స్. సో ఆ టైంలో నేను కొన్ని ఇష్యూస్ ఫేస్ చేశాను బేసికలీ. అప్పుడు నాకు తగ్గట్టు, నా సిచ్యువేషన్కి తగ్గట్టు నాకు జాబ్ కావాలి. ఆ 9 to 5 నేను చేయలేను, నాకు మధ్యలో గ్యాప్స్ కావాలి థెరపీస్ తీసుకెళ్ళడానికి అట్లా. సో అట్లా ఐ గాట్ లైక్ సో మెనీ హడల్స్. సో నేను అనుకున్నా ఓకే ఇవి కుదరదు, మనం ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే నాకంటూ నా శాలరీ నేను ఎర్న్ చేసుకోగలిగితే నాకు బాగుంటుంది అనుకొని ఐ స్టార్టెడ్ ఎ స్మాల్ ఐటీ కంపెనీ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారంగా. దెన్ దాంట్లో నేను అది పెరుగుతున్న కొద్దీ నేను నాలాంటి మదర్స్ని హైర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. వాళ్ళు మిగతా వాళ్ళకంటే రెట్టింపు పని చేయడం స్టార్ట్ చేశారు అండ్ బాగుండింది. ఆఫ్టర్ దట్ నేను ఒక 4-5 స్టార్టప్స్ చేశాను, ఫెయిల్ అయ్యాను. దెన్ ఐ థాట్ మనము ఇదే మనకు దారి చూపించిన ఒక మోడలే మనం ఎందుకు మొత్తం ప్రపంచానికి చెప్పకూడదు, మిగతా కంపెనీస్కి చెప్పకూడదు అని షీ జాబ్ స్టార్ట్ చేశాను. అట్లాగే మీ కంపెనీలో మీరు ఇందాక అన్నట్టుగా చాలామంది మదర్స్ని, తల్లులను తీసుకున్నారు, అట్లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేశారు. ఇది ఏంటి మీ విజయానికి వాళ్ళు ఎంతవరకు దోహదపడ్డారు, ఎట్లా అనిపించింది ఆ జర్నీ? నా విజయానికి 200% వాళ్ళే దోహదపడ్డారు. అంటే వాళ్ళు ఫైర్ ఉంటుందండి వాళ్ళకి. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు చాలా టాలెంటెడ్ ఉంటారు. అంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళు ర్యాంకర్లు అయి ఉంటారు, లేకపోతే ఐఐటి ఐఐఎమ్స్ అయి ఉంటారు, వాళ్ళు చాలా తెలివైన పిల్లలు అయి ఉంటారు. కానీ ఒక ఫ్యామిలీ సిచ్యువేషన్ వాళ్ళని వెనక్కి తీసేసుకొని ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఆపర్చునిటీ ఇస్తే వాళ్ళు ఎంత బాగా పనిచేస్తారు. అట్లాగే ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే కూడా మీ నాన్నగారు చాలా సీనియర్ జర్నలిస్ట్. అవునండి. చాలా మంచి పొజిషన్లో కూడా ఆయన చాలా ఫైట్ చేశారు, అంటే ప్రజల కోసం ఇవన్నీ కూడా. ఎట్లా అనిపించింది, ఎంకరేజ్ ఎట్లా ఉండేది అప్పుడు? అస్సలు మా ఫాదర్ ఏబిఎన్లో ఆంధ్రజ్యోతి పేపర్లో చేస్తారు. యా. సో ఆయన నాకు చిన్నప్పటి నుండి ఎప్పుడూ నాకు ఇట్లా విమెన్ లీడర్స్ గురించి చెప్పేవాళ్ళు. అంటే నాకు బాగా మెంటల్లీగా బాగా కరేజ్ ఇచ్చారనమాట. అంటే విమెన్ అంటే వెనక్కి ఉండకూడదు, లైక్ ముందుకెళ్ళాలి, ఏది వాళ్ళని ఆపకూడదు. అంటే ఇప్పుడు కిరణ్ బేడి గారి గురించి లేకపోతే విమెన్ లీడర్స్ గురించి నాకు వచ్చి కథలు చెప్పేవాళ్ళు. ఇన్ని బుక్స్ నా ముందర పడేసి నువ్వు ఇవన్నీ చదువు అట్లా చెప్పేవాళ్ళు అనమాట. సో అసలు ఆ ఎంకరేజ్మెంట్, ఆ కరేజ్ లేకపోతే నేను పెద్ద డెసిషన్స్ తీసుకునేదాన్ని కాదు. అందుకే ఉమెన్స్కి జాబ్లు ఇప్పిస్తున్నారు. మెన్స్ అందరూ బయట చాలా మంది జాబులు లేకున్నారు. ఎందుకండి ఒక విమెన్కి జాబ్ ఉంటే మొత్తం ఫ్యామిలీ బాగుపడుతుందండి. నిజమే కరెక్టే. నిజంగా కూడా బ్యాలెన్స్ చేస్తారు మహిళలు. ఇంటిని ఆఫీస్ని వర్క్ని కూడా రెండు బ్యాలెన్స్ చేసి ముందుకెళ్తాం. ఎగ్జాక్ట్లీ అండి. జెంట్స్ అట్లా ఉండకపోవచ్చేమో, అంతేనా? అంటే నేను అంత డైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వను, కానీ విమెన్ ఏంటంటే అండి ఇంట్లో ఇప్పుడు లైక్ ఇది స్కిల్ జెంట్స్కి ఉంటుందో లేదో మీరే చెప్పండి. ఇంట్లో ఏం లేకపోయినా ఏదో ఒకటి చిన్న తీసేసి ఒక ఉప్మానో కిచిడినో చేసి మీకు ఇచ్చేస్తారు. మెన్గా అసలు ఆ థాట్ తక్కువ వస్తుందని నా ఫీలింగ్. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్ విమెన్కి కొంచెం రిసోర్సెస్ ఇచ్చినా కూడా దే విల్ మేక్ ఇట్ లైక్ మ్యాగ్నిఫిషియంట్. ఆ స్కిల్ వాళ్ళకి ఇంటర్నల్గా ఉంటుందని నా ఫీలింగ్ అండి. ఐటీ కంపెనీల్లో మామూలుగా ఫిమేల్స్ ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు, చాలా ఇబ్బందులు కూడా ఉంటాయనే కామెంట్స్ ఉంటాయి కదా. లైక్ అంత స్పెసిఫిక్గా సమస్యలు అని నేను చెప్పను, కానీ బికాస్ మనకి కెరియర్ గ్యాప్ ఉండడం వల్ల మనం లీడర్షిప్ పొజిషన్స్కి తొందరగా వెళ్ళలేము. అంటే అగ్రెసివ్, వీళ్ళు ఉమెన్స్ అంటే ఎమోషనల్, ఇట్లాంటి ముద్రలు కూడా వేస్తూ ఉంటారు. వస్తాయండి. ఇప్పుడు మనం కొంచెం గట్టిగా ఒక క్వశ్చన్ అడిగితే వెంటనే వై ఆర్ యూ సో అగ్రెసివ్, వై ఆర్ యూ సో డిఫెన్సివ్ అట్లా అడుగుతారు. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే లైక్ ఏంటి నేను క్వశ్చన్ అడగానే వై ఆర్ యూ లేబులింగ్ మీ లైక్ దట్స్ నాట్ ద వే కదా అనిపిస్తుంది నాకు. సో దెన్ ఎందుకు అట్లా చూడరు, మెన్ అడిగిన క్వశ్చన్కి విమెన్ అడిగిన క్వశ్చన్కి సమానమే కదా అని నాకు అనిపిస్తుంది. అట్లా అంటే వాటిని అధిగమించి ముందుకెళ్ళడానికి ఏంటి మార్గాలు ఏంటి? ఇంకా వాళ్ళకి పట్టించుకోకూడదండి అంతే. ఇప్పుడు అంటే ఒకళ్ళు ఏదో అనుకుంటారని మనం మాట్లాడకుండా ఉండకూడదు. ఇప్పుడు నెట్వర్కింగ్ ఈవెంట్స్కి వెళ్తానండి నేను. అక్కడ నేను వెళ్ళినప్పుడు 100 మందిలో 95 మంది మెన్నే ఉంటారు. నేను ఎంటర్ అయినప్పుడు ఆబ్వియస్గా నేననే కాదు ఏ విమెన్ అయినా ఎంటర్ అయినప్పుడు మనం అక్కడ చాలా మైనారిటీ టు మైనారిటీ కనిపిస్తూ ఉంటాం. ఇంకా దానికి భయపడితే ఎలాగండి, మనం వెళ్ళాలి మాట్లాడాలి, లైక్ అండ్ దెన్ మనకు కావాల్సినవి లైక్ మీటింగ్స్ చేసుకోవాలి, వీ హ్యావ్ టు ట్రై అంతే. ఈ షీ జాబ్స్ కావచ్చు, సీతా యాప్ ఏంటి, ముందున్న లక్ష్యాలు ఏంటి, ప్రణాళికలు ఏంటి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అట్లాగే ఇంకా ఎంతమంది మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచన ఉంది మీకు?
ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ యా అంటే ఇప్పుడు మాకు ఇప్పుడు సీత యాప్ ద్వారా ఇప్పుడు మాకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ విమెన్ మా ప్లాట్ఫామ్లోకి మినిమం లైక్ ఒక 4-5 డేస్లో వచ్చేసారు, రైట్? జస్ట్ ఇమాజిన్ ద స్కేల్ ఆఫ్ ఇట్. అంటే 1 మిలియన్ విమెన్కి బై నెక్స్ట్ 2 yearsకి వీ వాంటెడ్ టు క్రియేట్ దెమ్ అన్ ఆపర్చునిటీ యాప్లో. సో దట్ ఈస్ ద ఐడియా. మేము ఇప్పుడు లాంచ్ తెలంగాణలో చేస్తాం, దెన్ వీ వుడ్ లైక్ టు గో టు లైక్ అనదర్ తెలుగు స్టేట్ ఆంధ్ర, అండ్ దెన్ వీ వుడ్ లైక్ టు గో టు అదర్ స్టేట్స్, అండ్ దెన్ వీ వుడ్ లైక్ టు అంటే ఎక్స్టెన్సివ్గా వీ వాంట్ టు డూ దట్, వీ వాంట్ పీపుల్ టు నో ఇట్లాంటి యూ హ్యావ్ ఎ ప్లాట్ఫామ్, సో కమ్ ఓవర్. చాలామందికి వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు కానీ అసలు అది ఎలా బ్రాండింగ్ చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలీదు. సో వీ వుడ్ లైక్ టు సపోర్ట్ దెమ్. ఇదిగో మీరు చేస్తున్నారు, బాగానే చేస్తూ ఒక స్వెటర్ అమ్ముతున్నారు, బట్ ఆ స్వెటర్ గురించి చెప్పడానికి కూడా వాళ్ళకి ఆ టాలెంట్ కావాలి కదా. సో వుడ్ లైక్ టు ట్రైన్ విమెన్ ఆన్ సర్టన్ థింగ్స్. ఎగ్జాంపుల్ మనం చూస్తే అరకు కాఫీ గురించి యా అక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు, కానీ దాన్ని బ్రాండింగ్ చేయడానికి, దాన్ని ప్రమోట్ చేయడానికి ఒక ప్రభుత్వమే ముందుకెళ్తా ఉంది. కరెక్ట్. అంటే నిజంగా చెప్పాలంటే ఢిల్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు ఈ కాఫీ గురించి చెప్తా ఉన్నారు. అట్లాంటిది ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఎక్కడో కనుమరుగు, అంటే కనిపించని ప్లేస్లలో ఇంకా అద్భుతాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. వాటిని బయటకు తీసుకురావడం కోసం మీ యాప్ ద్వారా వెళ్ళిపోవచ్చు వాళ్ళు ఈజీగా. ఎగ్జాక్ట్లీ. ఎట్లా దీన్ని ఇప్పుడు రూరల్ కావచ్చు లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మహిళలు ఉంటారు, వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటుంది, వాళ్ళ వరకు ఎట్లా రీచ్ అవుతుంది ఈ యాప్ అనేది, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? చాలా మంది ఎడ్యుకేటెడ్ కూడా అయ్యి ఉండకపోవచ్చు, వాళ్ళకు స్కిల్ ఉంటుంది, అవును, కానీ ఏ విధంగా దీన్ని తీసుకెళ్లాలో తెలియదు. అవును, వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మీరు హెల్ప్ చేస్తున్నారు కదా, ఇది ఓకే, కానీ వాళ్ళకి ప్రొడక్ట్ సేల్ చేయడం ఇట్లాంటివి కొంచెం తెలీదు ఉంటుంది కదా. వాళ్ళకి ఏ విధంగా నిజంగా చెప్పాలంటే మంచి ప్రొడక్ట్స్ కావచ్చు, కళాకారులు అంత గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటారు. అవునవును. ఎట్లా తీసుకొస్తారు? అండ్ యాక్చువల్గా వాళ్ళ ప్రోడక్ట్స్ కి బాగా వాల్యూ ఉంటుంది బయట, 100%. చాలా వాల్యూ. కొండపల్లి బొమ్మలు మనం చూసాం ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ, ఇక్కడ మన సిరిసిల్ల చేనేత వస్త్రాలు తెలంగాణకు సంబంధించి, అక్కడికి మిడిల్ లేరో మధ్యవర్తులు వెళ్ళి చాలా తక్కువకి తీసుకొని వచ్చి వాళ్ళు బయటకు వెళ్ళేసి చాలా డబ్బులకు తీసుకుంటారు. పాపం వాళ్ళ అంత కష్టపడ్డ వాళ్ళకి డబ్బులు ఎక్కువ రావు. సో మీ ప్లాట్ఫామ్ ద్వారా వీళ్ళకి ఎట్లా ఉంటుంది ఈ గ్రామీణ ప్రాంతాలు? అంటే మేము ఒక స్టార్ట్అప్ ఇప్పుడే, ఓకేనా. సో మేము వీఆర్ ట్రయింగ్ టు ప్రమోట్ అండ్ వీ విల్ గో దెమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఎవ్రీథింగ్. వాళ్ళని మేము పెడతాము అండ్ దెన్ మేము లీడ్స్ జనరేట్ చేపిస్తాము అండ్ దెన్ వీ కెన్ ఆల్సో టేక్ దెమ్ టు లైక్ యూఎస్ ప్లాట్ఫామ్. యూఎస్ నుంచి బయర్స్ కూడా వాళ్ళని రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు మేమే కొండపల్లి బొమ్మల్ని తీసుకొని వెళ్ళి మా షీ జాబ్స్ ఈవెంట్లో లాస్ట్ టైం మొత్తం క్లయింట్స్కి గిఫ్ట్స్ ఇచ్చాం, కొండపల్లి బొమ్మల్ని ఇచ్చాం. అంటే మీరు మెన్షన్ చేశారు కాబట్టి చెప్తున్నాను, బికాజ్ నాకు తెలుసు మన ఇండియాలో బోల్డ్ ఇలాంటి ప్రెషియస్ థింగ్స్ చాలా ఉన్నాయి. లైక్ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సార్లు ఇట్లాంటివే గిఫ్ట్ గా ఇస్తా ఉంటారు, ఆయన చాలా ప్రమోట్ చేస్తున్నారు. యా సో అది మనకు అక్కడ వాళ్ళు కూడా అడ్మైర్ చేస్తారు ఇలాంటివన్నీ. చాలా మనం ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా బాగుంది, ఇది నైస్ కలర్ అంటే వాళ్ళకి కావాలి ఇలాంటివన్నీ. ఇన్ఫ్యాక్ట్ మన షాల్స్ అవ్వచ్చు ఏమైనా. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అండి. అట్ ద సేమ్ టైమ్ వితౌట్ గవర్నమెంట్ సపోర్ట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ మనం అలాంటి వెళ్ళి మనం అంత స్కేల్లో చేయడానికి. సో విల్ ట్రై టు టాక్ టు లైక్ గవర్నమెంట్ అథారిటీస్ అండ్ సీ వాళ్ళ హెల్ప్ కూడా మేము తీసుకోవడానికి ట్రై చేస్తాం. పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇది ప్రస్తుతం ఉంది, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళలే. ఇప్పుడే కదా స్టార్ట్ చేసాము, వెళ్తుందని హోప్ చేస్తున్నానండి. అంటే దానికి ఏమైనా లక్ష్యాలు కావచ్చు లేదంటే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అసలు ఈ రెండు యాప్స్కి సంబంధించి? సో ఇప్పుడు సీత యాప్ ఎక్కువ మేము వీ వుడ్ లైక్ టు టేక్ అండి, బికాస్ ఇట్ ఈస్ మోర్ రిలవెంట్ ఫర్ రూరల్ బ్యాక్గ్రౌండ్స్. సో ఇప్పుడు లైక్ మార్కెటింగ్ యాక్టివిటీస్, గ్రౌండ్ మార్కెటింగ్ యాక్టివిటీస్, ప్రమోషన్స్, దీని ద్వారానే వెళ్ళాలి. ప్లస్ వీల్ ఆల్సో గో టు దోస్ ప్లేసెస్ లైక్ ఇప్పుడు మీరు అరకు మెన్షన్ చేశారు, లేకపోతే మన తెలంగాణలో ములుగు ఉంది. like we would like to go there and then sit with them and then we will explain them. In fact అందరూ టెక్ సేవీ ఉండాల్సిన అవసరం లేదు, మాకు టీం ఉంది. మేమే వాళ్ళ దగ్గర నుంచి ప్రోడక్ట్స్ తీసి మేము పెట్టి లీడ్స్ వస్తే వాళ్ళకి పాస్ ఆన్ చేయొచ్చు. అక్కడ మేము బాగా ఉపయోగపడతాం అసలు లైయేషన్ అసలు మీడియేషన్ అంటే ఒకసారి వాళ్ళకి తెలిసి అలవాటు పడిపోతే వాళ్ళకు ఈజీగా నేర్చుకుంటారు, 100% నేర్చుకుంటారు. అంతేగా. అదేవిధంగా ఏదైతే ఈ పోర్టల్ ద్వారా అంటే ఇప్పటి వరకు రీచ్ అయింది 4-5 daysలో మోర్ దెన్ ఫ్యూ థౌజండ్స్ అండి, థౌజండ్స్ చాలా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలా యాక్చువల్లీ, అంటే అంత స్కేల్లో ముందుకు వెళ్ళిపోతుంది. ఏమైనా కొనుక్కోవడం ఇవన్నీ జరుగుతున్నాయా ట్రాన్సాక్షన్స్? జరుగుతాయండి. వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయింది, మెల్లగా స్టార్ట్ అయింది. అంటే నేను కరెక్ట్ డైరెక్షన్ లో ఉన్నాను అనిపించింది. ప్రొడక్ట్ సేల్ అవ్వగానే అంటే వాళ్ళది ఏంటి వాళ్ళ ఫీలింగ్?
వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యాప్ ఏదో ఉంది దీంట్లో మనం పెట్టుకున్న వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల వాళ్ళ కాల్స్ వస్తాయని. ద మినిట్ దే గాట్ కాల్స్ అసలు సీత యాప్ నుంచి వచ్చిందంటే వాళ్ళకి అది ఆనందం, అది నాకు మంచిగా అనిపించిందండి. సో వాళ్ళు దే స్టార్టెడ్ బిలీవింగ్. మీరు నమ్మరు, నిన్న అట్లా ఒకరికి కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఫస్ట్ ఒక 2 ప్రోడక్ట్స్ పెట్టారు. ద మినిట్ దే గాట్ కాల్, నేను తర్వాత రోజు చూస్తే ఒక 20 ప్రోడక్ట్స్ పెట్టారనమాట లోపల. అంటే విచ్ మీన్స్ దే ఆర్ ట్రస్టింగ్ అస్ కదా. సో దాట్ ఈస్ అలాగే మీ ప్రయాణంలో చాలా మంది పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి కూడా మహిళా నాయకులు, అంటే అక్కడ ఉన్నటువంటి మహిళా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారు కదా, ఎట్లా ఉంది వాళ్ళ సహాయ సహకారాలు ఎట్లా ఉన్నాయి, ఏమైనా చెప్పగలుగుతారా వాళ్ళ గురించి? లైక్ పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ జేపీ మార్గన్ చేజ్ అవ్వచ్చు, వెల్స్ ఫార్గో, లేకపోతే ఫ్రాంటియర్ కమ్యూనికేషన్స్, అంటే పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ. వాళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. నాట్ ఓన్లీ విమెన్, మెన్ కూడా బాగా సపోర్ట్ చేశారండి నాకు. విత్ వాళ్ళందరూ హెల్ప్ లేకుండా నేను ఒకదాని వచ్చేసానంటే దట్ ఇస్ ఇట్స్ ఇంపాసిబుల్. వన్ లేడీ, షీస్ అవర్ తెలుగు లేడీ, సునీత చింతలపూడి గారు అని. షీఈస్ అ వెల్స్ ఫార్గో CIO, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. అంటే ఆవిడ చాలా పెద్ద లెవెల్. ఆవిడ డౌన్ టు అర్త్. అంటే తను నాతో వచ్చి మాట్లాడి లైక్ ఏంటి స్వాతి లైక్ అంటే అప్పుడు నేను సీత యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దెన్ షీ గేవ్ హర్ ఇన్పుట్స్ అండ్ షీ వాజ్ లైక్ రియల్లీ సపోర్టివ్. అంటే అంత పెద్ద లీడర్ నాతో వచ్చి అట్లా మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక లేడీ ఉన్నారు, తను ఫ్రమ్ జేపీ మార్గన్ చేసి. మేము ఇట్లా నెట్వర్కింగ్ ఈవెంట్కి వెళ్ళినప్పుడు అందరూ ఉంటారు కదా, నాకు కొంచెం షై ఉంటుంది. సో నేను వెనకాలని ఇట్లా నించొని ఉన్నప్పుడు దెన్ షీ సెడ్ లైక్, తను వచ్చి స్వాతి కదా నాతో మాట్లాడాలనుకుంటున్నావా అన్నది. అవునండి మాట్లాడాలనుకుంటున్నాను అంటే వెంటనే వచ్చి కూర్చొని మాట్లాడింది. అంటే వాళ్ళు అంత పెద్ద లెవెల్లో ఉండి లైక్ నాలాంటి ఒక చిన్న ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ దగ్గరకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఐ లైక్డ్ దట్. మీరు పడ్డ కష్టం అంటే నిజంగా కూడా ఆ ఇబ్బందులే, జాబ్ మానేసి ఆ తర్వాత మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ చేయడం, ఇంట్లో ఫ్యామిలీలో బాబుకి సంబంధించి చెప్పారు చిన్న సమస్యలు, ఇవన్నీ కూడా అధిగమించి మీరు ఇంత పెద్ద సక్సెస్ చూస్తున్నారు ప్రస్తుతం. సో ఇప్పుడు చాలా మంది మీ యాప్ ద్వారా ఉద్యోగం పొందిన వాళ్ళు, దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఏదైనా మీతో మాట్లాడి ఇవన్నీ ఉండుంటారు కదా. సో ఏంటి అది, దాని గురించి ఏమైనా చెప్తారా, ఎవరైనా వాళ్ళ సక్సెస్ స్టోరీ? డెఫినెట్గా అండి. లైక్ ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యుఎస్లో ఉంది తను. యుఎస్లో ఏంటంటే ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ లేదు, డైవోర్సీ, సింగిల్ మదర్. అంటే 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు స్పెషల్ నీడ్స్, ఆటిజం వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళని హోమ్లో పెట్టారనమాట. అంటే ఈమెకు జాబ్ లేక, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్. యూఎస్లో ఏంటంటే పిల్లల్ని హోమ్లో పెడతారు, వాళ్ళ గవర్నమెంట్ ఆధీనంలో పెట్టుకొని వాళ్ళకి దే విల్ గివ్ గుడ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యాజ్ అ మదర్ షీ కాంట్ టాలరేట్ దట్, రైట్? సో దే సెడ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ జాబ్ వీ విల్ గివ్. దెన్ లైక్ త్రూ షీ జాబ్స్ వీ గాట్ హర్ ఎన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ. అండ్ దెన్ తను ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే తను వెళ్ళి పిల్లల్ని తెచ్చుకుంది. సార్ నిజంగా చాలా పెద్ద అది. యా, అంటే ఇప్పుడు మదర్ని మనం పిల్లలకి కలిపినట్టే కదా, అంతే కదా. అండ్ దెన్ వాళ్ళకి తను ఫొటోస్ పంపిస్తూ ఉంటుంది అనమాట. అంటే వెన్ షీ బైస్ అ డాల్ ఫర్ దెమ్, వెన్ దే ఆర్డర్ పిజ్జా ఫస్ట్ టైం పిల్లలకి. అంటే అవి చూసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయండి బాగా. అట్లాంటి స్టోరీస్ నాకు కోకొల్లలు బేసికలీ. అండ్ చీరలు వస్తాయి బాగా. మేడం అట్లాగే ఇప్పుడు మీరు ఈ విధంగా అంటే సొంతంగా ఒక యాప్ తయారు చేసుకొని ముందుకెళ్ళడం ఇట్లా చేస్తూ ఉన్నారు. చాలామందికి ఇట్లాగే ఏదో ఒకటి స్వశక్తితోని నేనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలి, ఏదైనా చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎట్లా చేస్తే బాగుంటుంది? నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు అనేది మీకు తెలియాలి. తెలిసిన తర్వాత ద డే యూ నో వాట్ యూ వాంట్ టు బికమ్, మీరు ఇంకా ఆ పాతలోనే ఉండాలి. మధ్యలో డీవియేషన్స్ అవ్వకూడదు. అంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషలీ ఫర్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ నేను చెప్తాను, 2 కేటగిరీస్ ఉంటారు. ఒకళ్ళు దే వాంట్ టు బీ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ బట్ దే డోంట్ నో వేర్ టు స్టార్ట్. అప్పుడు నేను అలాంటి స్టేజ్లో ఉన్నా. ఫ్రాంక్గా చెప్తున్నా, నేను ఒక పేపర్ పెన్ను తీసుకొని నేను పొద్దున్న నుంచి రాత్రి వరకు, లేచినప్పటి నుంచి పడుకునే వరకు నేను చేసే యాక్టివిటీస్ దాంట్లో నేను ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యానా అని రాసుకునేదాన్ని. అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటండి, ఒక ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ ఇవ్వాలి, అంతే కదా. సో ఆ సొల్యూషన్ మీరు కనుక్కున్న రోజు దట్ ఈస్ ఏ ప్రోడక్ట్ ఆర్ దట్ ఈస్ ఏ టెక్నాలజీ. మీకున్న ప్రాబ్లమే అందరికీ ఉంటుందిగా, అది మీరు సాల్వ్ చేయగలిగితే యు ఆర్ ఎన్ ఆంటర్‌ప్రెన్యూర్. సో నేను లిటరల్గా నాకు ఐడియాస్ రానప్పుడు నేను రాసుకునేదాన్ని నిజంగా. సెకండ్ థింగ్, నా చేతిలో 100 రూపాయలు ఉంటే ఇప్పుడు ఈ 100 రూపాయలతో నేను ఏం చేయగలను, ఈ 100ని 150 రూపాయలు ఎలా చేయగలను అనేది నాకు నేనే ఒక్కొక్క రోజు నేను ఐ విల్ గివ్ దట్ యాస్ లైక్ ఎ టాస్క్ టు మీ. యాక్చువల్లీ ఐ హావ్ డన్ దట్, లిటరలీ ఐ హావ్ డన్ దట్. చాలా కష్టమైన పని అది కదా. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ స్మార్ట్నెస్ అండి. ఇప్పుడు 100 రూపాయలకి మీరు కొండపల్లి బొమ్మ వెళ్ళి కొనండి, ములుగుకి వెళ్ళి తీసుకొచ్చి 200 రూపాయలకి అమ్మండి. యువర్ ఎట్లా సాధ్యం? ఒక పోర్టల్ కావాలి కదా. అంటే మీరన్న ఈ పోర్టల్ ద్వారా వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర 1-2 బొమ్మలు ఉన్నా కానీ ఆ విధంగా సేల్ చేయొచ్చు కదా. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళకి థాట్ పడుతుంది. ఆ 100 రూపీస్ నుంచి వాళ్ళు ఆలోచిస్తే మీకు తెలియదండి వాళ్ళకి ఏం థాట్ వస్తుందో, రైట్? అసలు మీరు నమ్ముతారా, మల్లెపూలు ఇక్కడ నుండి యుఎస్కి వస్తాయి. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది వాళ్ళకి? అక్కడ మనకు దొరకవు.
సో థాట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏది బిజినెస్ ఐడియా అవుతుంది, నో వన్ నోస్ బేసికలీ. సో అది ఆంటర్ప్రినర్షిప్ అంటే. నెక్స్ట్ యూ హ్యావ్ ఎన్ ఐడియా ఆల్రెడీ, సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గో హెడ్ అండ్ ఫస్ట్ ఇంప్లిమెంట్ ఇట్. చాలామంది ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది. ఇప్పుడు మేము ఇది చేస్తాము, నేను ఫెయిల్ అయిపోతే ఎలా, నన్ను అందరూ ఏమంటారు, ఇంట్లో వాళ్ళు ఏమంటారు. ఫస్ట్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ తీసేయండి. ఇప్పుడు నేను మీ ముందర కూర్చొని ఉన్నాను, నాకేం తెలుసు సీత ఏమవుతుందో, ఐఎమ్ జస్ట్ గోయింగ్ ఆన్ దట్ పాత్. ఓకే, టుమారో లైక్ నేను అనుకున్నంత రీచ్ అవ్వలేకపోవచ్చు, ఆర్ ఏదైనా అవ్వచ్చు కదా. ఐ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ దట్. ఇప్పుడు అది లాంచ్ చేసే వరకు ఏమీ లేదు, నథింగ్. అంటే యాప్ లాంచ్ చేస్తున్నారు అంతే కదా. ఇప్పుడు దాదాపుగా ఒక 2-3 వేల మంది దాంట్లో వచ్చేసరికి మీకు కాన్ఫిడెన్స్, అరే ఓకే వస్తుంది. మీరు వస్తుంది. అన్నట్టు ఇప్పుడు సీత యాప్ అంటే ఇట్స్ గుడ్ యాప్ కాబట్టి ఇంకేదో నేను ఏదో చేశాను, నాకేమీ రాలేదు. నేను ముందు 4 స్టార్టప్స్ చేశాను, ఫెయిల్ అయ్యాను కదా. మరి అట్లని నేనేం ఆగిపోలేదే. ఐ విల్ ట్రై ఫర్ 5th, ఐ విల్ ట్రై ఫర్ 6th, 7th, ఐ కీప్ ట్రైయింగ్ అండి. ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, అందరికి అట్లా ఉండాలి కదా. అది కంపల్సరీ కావాలి, సపోర్ట్ కంపల్సరీ. మా ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోయినా నేను ఇదే చేసేదానండి ఫ్రాంక్లీ. అండ్ మా ఫ్యామిలీ సపోర్ట్ చేశారు, గుడ్, వెల్ అండ్ గుడ్. ఈవెన్ ఇఫ్ దే డింట్ సపోర్ట్, నేను మీ ముందర ఇలాగే కూర్చునేదాన్ని. ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు వర్క్, ఫ్యామిలీ లైఫ్, ఇవన్నీ వ్యక్తిగత జీవితం, వీటిని బ్యాలెన్స్ ఎట్లా చేసుకున్నారు? నా కష్టం అనిపించిందా? కష్టం కాదు, నాకు 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 నచ్చింది నేను చేస్తున్నాను కాబట్టి నాకు కష్టం ఏం అనిపించదు. ఎందుకంటే నాకు ఇదే ఇష్టం, నాకు ఆంటర్ప్రినర్ అవ్వాలనే ఇష్టం. నేను ఆ పాత్రలోనే ఉంటాను. దానికోసం కొన్ని సాక్రిఫైసెస్ నేను చేసుకుంటాను. నేను వెకేషన్స్కి వెళ్ళలేకపోవచ్చు, ఫ్రెండ్స్తో పార్టీలకు వెళ్ళలేకపోవచ్చు, ఐఎమ్ ఫైన్ విత్ దట్. సక్సెస్ అయిన తర్వాత అన్నీ వస్తాయి కదా, అన్నీ చేయొచ్చు కదా. We can't define success అండి పవన్ గారు. How can you define? Like success or failure, it's same thing. మనం ఆ పాత్రలో ఉన్నాం. అంతే. అవును, మనం చేస్తూ వెళ్ళాలి. ఫుల్గా దానిపైన మనం కాన్సన్ట్రేషన్ కావచ్చు, ఇది ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తాం. సక్సెస్ బ్రింగ్స్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండి. అప్పుడే మనం ఇంకా నిలబెట్టుకోవాలి. తర్వాత మహిళల సాధికారత కోసం, అంటే మహిళల కోసం ఫ్యూచర్లో ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడైతే 2 యాప్స్ తీసుకొని వచ్చారు. సో ఒకటైతే సక్సెస్గా ముందుకెళ్తా ఉంది, ఏది జాబ్స్ సంబంధించి. సో ఇది కూడా ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి, ఇందాక నేను చూసిన దాన్ని బట్టి దాంట్లో చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ దాని ద్వారా సేల్ చేసుకునే దానికి వస్తూ ఉన్నారు చాలామంది. ఫ్యూచర్ ఏంటి? ఫ్యూచర్ వాంట్ టు బీ ఇన్ దిస్ అండి. అండ్ దెన్ సీత యాప్ని ఐ వుడ్ లైక్ టు టేక్ ఇట్ టు హోల్ ఇండియా. అండ్ నేను అదొక ప్లాట్ఫామ్ లాగా అందరూ ఫీల్ అవ్వాలి. ఫ్రాంక్గా చెప్తున్నాను, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది, జాబ్ పోయింది ఒక ఉమెన్కి, ఆర్ ఏదో ఇంకొక సిచ్యువేషన్ వచ్చింది, ఫ్యామిలీలో ఏదో వచ్చింది, ఓకే ఫైన్, నాకేం లేదా, సీత యాప్లో నేను ఏదో ఒకటి పెట్టి ఐ విల్ బీ ఏబుల్ టు ఎర్న్ మనీ అనే కాన్ఫిడెన్స్ ఒక్క ఉమెన్ కన్నా వచ్చిన రోజు పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ సాల్వ్డ్ అండి. సో ఐ విల్ వర్క్ టువర్డ్స్ దట్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వాతి గారు. చాలా క్లియర్గా, అంటే మీరు ఉమెన్స్ కోసం ఏం చేస్తున్నారు, అదేవిధంగా ఉమెన్ బాగుపడింది, ఉమెన్ బాగుంది అంటే ఫ్యామిలీ అంతా కూడా బాగుంటుంది మీరు అన్నట్టుగా కదా. మరి ఒక మహిళ ఇంట్లో సక్సెస్గా ఈ విధంగా ఏదో ఒకటి తన స్వశక్తితోని ముందుకెళ్తా ఉంది అని అంటే ఇల్లంతా కూడా చూసుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీ యాప్ బ్రహ్మాండంగా ముందుకెళ్ళాలి. ఆల్రెడీ ఇప్పుడే ఒక యాప్ అయితే సక్సెస్ అయిపోయింది, ఇంకొకటి కూడా ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ అండి, చాలా అంశాలు అయితే చెప్పారు దీనికి సంబంధించి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్. చూసారు కదా స్కిల్ స్కూల్లో ఈ వారం స్వాతి నీలభట్ల గారి ప్రస్థానం. మరో వారం మరో ఎపిసోడ్తో కలుద్దాం. చూస్తూ ఉండండి ABN.